ఏంటక్క ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతూనే ఉంటావు, ఎందుకంత చదువుతావు? బోర్ కొట్టదా? బైబిల్ అరిగిపోతుందేమో, ఒకసారి చూసుకో. అంతసేపు బైబిల్ చదువుతారు ఎవరన్నా? అమ్మో ఇంతసేపు చదువుతారు, నాకు నిద్ర వస్తుంది తెలుసా బైబిల్ చదివితే. బైబిల్ చదివితే చాలా బాగుంటుంది నాన్న. బైబిల్ చదవడంలో ఒక చాలా ధన్యత ఉంది. ఆ బైబిల్ అర్థం చేసుకోవడంలో కూడా దేవుడి సహాయము కావాలి. బైబిల్ అందరూ చదువుతారు కానీ కొందరు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఈ బైబిల్ చదవడం అనేది ఏదో బుక్ చదివినట్టు చదివితే దాని అర్థం కాదు, కానీ దేవుడి సన్నిధిని అడిగి ప్రభువా నాకు అర్థమయ్యే కృపను దయచేయండి అంటే దేవుడు అద్భుత రీతిగా దీన్ని అర్థం చేస్తాడు. అర్థమైన వారు, చదివేవారు ఈ బైబిల్ ఎన్నిటికీ విడవలేదు నాన్న. ఒకసారి ఇది చదవడం మొదలు పెట్టావా, నువ్వు దేవుడి ఆత్మశక్తిని అడిగి అద్భుత రీతిగా ఇది ఇంకా ఇంకా నీకు చదవాలి అని, ఇంకా ఇంకా నీ దీనిలో ఉండాలి అని, దీంతో నడవాలి అని, ఇందులో ఉన్నవి ప్రతి వాటిని మనం గైకొనాలని చాలా ఇష్టపడతాము. అదొకసారి ప్రయత్నించినానా అద్భుత రీతిగా నువ్వు కూడా బైబిల్ని వదలవు తెలుసా. అమ్మో నేను చదవలేనక్క, నా వల్ల కాదు. అది చదివితే అమ్మో నాకు హెడేక్ వస్తుంది, వెంటనే నిద్ర కూడా వస్తుంది. ఇంత స్ట్రెస్ అవసరమా? ఎలాగో నా బుక్స్ అన్ని చదువుకుంటున్నాను కదా, మళ్ళీ దాన్ని చదువుతూ ఉండాలంటే నా వల్ల కాదక్క. సారీ, నీ బైబిల్ నువ్వే చదువుకో ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టకు. చిచి నిన్నెందుకు ఇబ్బంది పెడతానా? నీకోసం ప్రార్థన చేస్తానని ఏకీభవించు. పరిశుద్ధుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి, బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీ జ్ఞానంతో నింపని ప్రభా, నీ వాక్యము పట్ల ప్రభా బిడ్డకు ప్రభా మక్కువ కలిగించండి ప్రభా. నీ వాక్యము ద్వారా నువ్వు మాట్లాడు వాడవు నాయన కదా. పరిశుద్ధుడా, సహాయం దయచేసి బిడ్డతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నీ పిచ్చి కాకపోతే ఏంటక్క, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం నేను బైబిల్ చదువుతానా? నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే కదా నేను చదివేది. నువ్వు ప్రార్థన చేస్తే నేను చదువుతానా చెప్పు? అసలు నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఏది యూజ్ ఉండదక్క. ఒకసారి నువ్వు గ్రహించుకుంటే మంచిది. ఏం కాదు నాన్న, చిన్న ప్రార్థనే కదా, దాన్ని బట్టి ఏం ఫీల్ అవ్వకు, ఏం కాదు. చిన్న ప్రార్థనతో పోయేది ఏం లేదు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఏం కాదు, ధైర్యంగా వెళ్ళమ్మా. ఏంటో అక్క నీ పిచ్చితనం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నిన్ను ఇంట్లో మా అమ్మని వేగలేకపోతున్నాను. ఏంటి ఇంకేం చేస్తాము, దొరికారు కాబట్టి నా ప్రాణానికి భరిస్తూ ఉంటాను, ఇంకా తప్పదు కదా నాకు. అక్క ఇంకా నేను వెళ్తాను ఇంటికి, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ రీల్స్ చాలా భలే ఉంటుంది, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఈ రీల్స్ అన్ని నేను సేవ్లో పెట్టుకుంటాను, మళ్ళీ తర్వాత టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడొచ్చు. ఈ రీల్ కూడా చాలా బాగుంటుంది, వీళ్ళు చాలా బాగా యాక్ట్ చేస్తారు. అమ్మో ఒకటి అయిందా, ఇంకా పడుకోవాలి, వెంటనే అర్జెంటుగా పడుకోవాలి, చాలా లేట్ అయిపోయింది ఈరోజు. అయినా పర్లేదులే, కాసేపే కదా, చూస్తే ఏమవుతుంది, ఇంకో 1 hour వరకు చూస్తాను. అవును, నన్ను ఎవరు పిలుస్తారు ఈ సమయంలో? అదేంటి, నాకు ఎవరో పిలిచినట్టు సౌండ్ వచ్చింది, ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారు? కొంచెం భయంగా అనిపిస్తుంది, ఎందుకైనా మంచిది దేవునికి ప్రార్థన చేసుకుంటాను. భయంగా ఉంది, అందుకే ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది, దయ్యాలు రావు కదా ప్రార్థన చేసుకుంటే. నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా, నాకు సౌండ్లన్నీ వినిపిస్తున్నాయ్యా, వాటి నుంచి తీసివేయండి అయ్యా. అయ్యా నాకు సహాయం దయచేయండి అయ్యా. అయ్యా నన్ను నడిపించండి అయ్యా. బిడ్డ భయపడకు, నిన్ను పిలిచిన వాడును నేనే, నేను నీకు తోడై ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? నీ పాపములన్నిటిని నేను క్షమించి ఉన్నాను బిడ్డ, నీవు నా సొత్తు, నీ పాపములన్నీ నేను క్షమిస్తాను. నా వద్దకు వస్తావా? నా వైపు చూస్తావా? నా రెక్కల నీడను ఆశ్రయిస్తావా? నీకు నేను తోడుగా ఉన్నాను బిడ్డ, నువ్వు భయపడకు. ప్రభువా, నేను ఇంత తప్పు చేశానా? నన్ను క్షమిస్తావా ప్రభువా? నీ సన్నిధిలో లేకుండా నేను ఇంత తప్పు చేశానా? నన్ను క్షమించగలవా? నేను ఇన్ని తప్పులు చేశానని నేను ఎరిగిలేనయ్యా. నీ హస్తము నాకు లేకపోతే ఎలా అయ్యా? ప్రభువా, నా యందు నువ్వు ఇంత బాధపడుతున్నావా? నీ ఆత్మ ఇంత శోధిస్తుందా ప్రభువా? ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమిస్తావు కదా. ఈ నిమిషం నుంచి ప్రభువా నీ సన్నిధిలో ఎదుగుతానయ్యా, నీ రెక్కల కింద ఉంటానయ్యా, తప్పిపోనయ్యా. ఈ తప్పుడు ఈ పనులు చేస్తూ నేను ఉండలేనయ్యా.
ప్రభా నన్ను క్షమించయ్యా. నువ్వు నా కొరకు ఇంత వ్యర్థపడుతున్నావు, ఇంత అయిపోతున్నావు, నా కొరకు ఇంత రిక్తికుడిగా చేసుకున్నావని ఎరగక ప్రభా తప్పు చేశానయ్యా. క్షమించయ్యా నన్ను. ఈ వాక్యము, ఈ జీవగ్రంథం అనే వాక్యంని నేను విడువనయ్యా, మాటిస్తున్నానయ్యా. ప్రభా నన్ను క్షమించయ్యా. నాకు క్షమాపణ ఉంటుంది కదా ప్రభా, నన్ను క్షమించయ్యా. అయ్యా నన్ను క్షమించయ్యా. అయ్యా నన్ను క్షమించయ్యా. అయ్యా నన్ను క్షమించయ్యా. అయ్యా నన్ను క్షమించ. బిడ్డ, నీ ప్రతి పాపము నేను క్షమించి ఉన్నాను. నీవు నా సొత్తు. నా రక్తంలో నీ ప్రతి పాపము క్షమించబడి ఉంది బిడ్డ. ప్రభా నా పాపంలోని క్షమించావు కదయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. నేను ఎరగక ప్రభా, నేను ఎరిగి ఉన్న వారిని కూడా నేను దూషిస్తూ ఉన్నాను. నన్ను క్షమించయ్యా. నా ఈ పాపం నుంచి నాకు విడుదల ఇచ్చినందుకే నీకు స్తోత్రమయ్యా. నిన్ను ప్రకటించే బిడ్డగా ఉంటానయ్యా. ఇలా ఇంకెప్పుడు చేయనయ్యా. నన్ను క్షమించు ప్రభా. నీ క్షమాపణ నాకు ఇచ్చా అన్నందుకు నీకు స్తోత్రమయ్యా. ప్రభానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. చూశారు కదా ఈ సహోదరి ఎంత బాధపడిందో. అనేకమైన వ్యర్థమైన వాటిని చూస్తూ సమయం అంతా వ్యర్థము చేసుకుంది. అయినప్పటికీ దేవుడు ఆమెను నడిపించాడు. ఆమె ఎందుకు ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నడిపించగా ఎవరైనా ఆపగలరా? దేవుడు డోర్ ఓపెన్ చేయగా దాన్ని ఎవరైనా క్లోజ్ చేయగలరా? నీ జీవితంలో కూడా దేవుడు ఒక డోర్ ఓపెన్ చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఒక డోర్ ఓపెన్ చేసేసాడు ఆల్రెడీ. అందులోకి ఈ బిడ్డ ప్రయాణించింది. మరి మీరు ప్రయాణించే విధంగా ఉంటే దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.